హాయ్ అండి, టేస్టీగా మంచిగా వెజ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ముందుగా నేను వెజిటేబుల్స్ వచ్చేసరికి క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ, కాలీఫ్లవర్, ఆలు తీసుకుని ఒక గిన్నె తీసుకొని చూస్తున్న విధంగా కట్ చేశానండి. ఆ గిన్నెలో ఇవన్నీ కూడా ముందుగా కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక 2 స్పూన్స్ పెరుగు, ఒక పావు స్పూన్ పసుపు, ఒక 1.5 స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకుంటున్నానండి. మీరు వెంటనే చేసుకోవాలి అనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే సాల్ట్ అవి మంచిగా పడతాయి, లేదంటే బయట పెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత మరొక గిన్నె తీసుకొని అందులో 2 కప్స్ బాస్మతి రైస్ వేసి మంచిగా వాష్ చేసి వాటర్ యాడ్ చేసుకొని అందులోనే 3 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత మరొక గిన్నె స్టవ్ మీద పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసి సగం తీసి పక్కన పెట్టుకొని అందులోనే 3 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు అది కాస్త ఫ్రై అయ్యాక కొంచెం టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. టమాటా కాస్త మగ్గేలోపు ఈలోపు రైస్ కూడా చూసుకుందాం. ముందుగా పెట్టుకున్నటువంటి చూడండి, చూస్తున్న విధంగా రైస్ 70% కుక్ అయితే సరిపోతుంది. గంజి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా కలుపుకొట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నట్లయితే చూస్తున్న విధంగా ఆయిల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి గంజి ఉంది కదండి, ఆ గంజిని ఒక 4 స్పూన్స్ అయితే వేసి మంచిగా కలిపి మరొక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. కాస్త దగ్గరకు వచ్చేస్తుంది. తర్వాత మూత తీసి అందులోనే 2 పచ్చిమిర్చి, కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలిపి మరొక 5 నిమిషాలు అలా సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచుకోండి. తర్వాత కాస్త దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని అయితే చూడండి, ఆనియన్స్, కొత్తిమీర, రైసు అలాగా 3 లేయర్స్గా అయితే నేను వేసాను. అలా వేసి ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టి మనం వాటర్ పోసినటువంటి గిన్నె బరువుగా పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూడండి, చూస్తున్న విధంగా ఒక 10 మినిట్స్ అయితే సిమ్లోనే ఉంచితే సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, చూస్తున్న విధంగా మంచిగా కుక్ అయిపోయింది బిర్యానీ అయితే. టేస్ట్ చాలా బాగుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే. ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి.